శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 907 నామము తత్వమయి, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తత్వమాయ నమ అని చెప్పాలి. తత్వమయి తత్వమాయ నమ స్వరూపము గలది. ఏ వస్తువైనా, వ్యక్తి అయినా, పదార్థమైనా బ్రహ్మతత్వం చేతనే నిండి ఉంటుంది. కానీ మనము ఆ వస్తువును కానీ, వ్యక్తిని కానీ, పదార్థాన్ని కానీ వేరే వేరే పేర్లతో పిలుస్తాము. ఉదాహరణకు గాజు దిమ్మ అంటున్నప్పుడు దిమ్మ అనేది మన బుర్రలో ఉన్నది, కానీ నిజానికి దాంట్లో ఉన్నది గాజు తప్ప ఇతరము ఏమీ లేదు కదా. అలాగే ఇత్తడి బిందె అంటున్నప్పుడు మన బుర్రలో ఉన్నది బిందె, కానీ అక్కడ ఉన్నది ఇత్తడి తప్ప ఇతరము ఏమున్నది. కాబట్టి ఇలా అన్నిటిలోని వాటి తత్వాలుగా నిండి ఉన్న అమ్మవారిని తత్వమయి అంటారు. అయితే ఇలా చెప్పడం తర్కం అవుతుంది కదా, ఆ తర్కం అవసరమా అని సందేహం రావచ్చు. ఎందుకోసం తర్కం నేర్చుకోవాలో అది ముఖ్యంగాని తర్కం కాదు. ప్రతి శాస్త్రము వడ్ల గింజ లాంటిది. అయితే మనకు కావాల్సింది బియ్యపు గింజ. పొట్టు చిట్టు తౌడుల చేతనే రక్షింపబడే బియ్యపు గింజను వాటిని తప్పించి దక్కించుకోవాలి. అలాగే అసలు తత్వము అర్థం కావాలంటే శాస్త్రాలలో నిబద్ధమై ఉన్న పారిభాషిక పదాలు తప్పిస్తే కానీ అసలు తత్వము గోచారం కాదు. అంటే ఈ పారిభాషిక పదాలు శాస్త్రాలు తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి తప్పితే అవి మాత్రం అసలు తత్వం క్రిందకు రావు. దేనికైనా మనము పెట్టిన పేరును తప్పిస్తే ఆ మిగిలిన దాంట్లో మనం పీల్చే వస్తువు ఉంటుంది, దాని మయి అంటారు. బట్ట, కుండ ఇవి వికారార్థాలు. అయితే ప్రతి మట్టి అన్నవి వాటి ప్రత్యయార్థాలు అవుతాయి. మాయట్ వికార ప్రత్యయార్థే అన్న పాణిని సూత్ర ప్రకారము తత్వం దేనితో చేయబడిందో అది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. దీని ఆంగ్లంలో గాడ్ కాన్షియస్నెస్ ఈజ్ ఫిల్డ్ విత్ గాడ్ నేచర్ అనవచ్చు. అంటే ప్రాచుర్యమైన అమ్మవారు వికారార్థముగా వస్తుతత్వమునందు నిండి ఉన్నది అని అర్థము. తత్వం నందు నిండి ఉన్నది అని ఈ నామానికి అర్థము. శ్రీ మాత్రే నమః. 908 నామము తత్వమర్థ స్వరూపిణి, 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తత్వమర్థ స్వరూపిణి అయినమా అని చెప్పాలి. తత్పదార్థం యొక్క, త్వం పదార్థం యొక్క అర్థాలు సూచించే పరబ్రహ్మ యొక్క స్వరూపంగా గలది. త్వం ఈ పదాలు దేని లక్ష్యంగా అర్థాలు కలిగి ఉన్నాయో దాని యొక్క స్వరూపమే అమ్మవారు అని ఒక అర్థం. అంటే తత్వం సూచించే అర్థం యొక్క స్వరూపం కూడా అమ్మవారే అని అర్థం. ఏదైనా ఒక వస్తువుని చూచి ఒక్కొక్క చోట ఉన్నవారు ఒక్కొక్క రకంగా పిలిస్తే ఆ వస్తువుకు ఆ పేరు అలా పలికిన పదం ద్వారా ఏర్పడుతుంది. అలా ఏర్పడడం కూడా భగవద్ నిర్ణయమే. లేకపోతే అలాగే ఎందుకు పిలిచి ఉండాలి, ఇంకొక విధంగా ఎందుకు పిలిచి ఉండలేదు అన్న దానికి సమాధానం లేదు కదా. ఒకళ్ళతో ఒకడు మాట్లాడుతున్నప్పుడు వాస్తవానికి అలా మాట్లాడేవాడే నిజమైన వాక్కు. ఆ వాక్కు ఆ మాట్లాడే వాడిని తత్వాన్ని సూచిస్తుంది. అలాగే ఒక వస్తువును మొట్టమొదట చూడగానే ఇలా పిలుద్దామని స్ఫురించేదే ఆ వస్తువుని సూచించడానికి పదం అవుతుంది. ఆ పదం యొక్క అర్థమే అసలు వస్తువు యొక్క తత్వం అవుతుంది. ఈ విధంగా వాక్కు, అర్థం ఈ రెండు కలిస్తే అసలు తత్వాన్ని నిర్దేశిస్తున్నాయి. కాబట్టి అర్థం అసలు తత్వంలో సగభాగం అవుతుంది. ఇలా అసలు తత్వంలో సగభాగంగా ఉన్న అర్థం యొక్క స్వరూపమే అమ్మవారు. శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.